అబ్బా మళ్ళా కొట్టావెందుకు? మరీ అంత తొందరపడితే ఎలా? అయితే నన్ను ఎందుకు ఊరించి ఉడికెత్తించావు? మీ సంగతి తెలుసుకుందామని. ఏమిటి తెలుసుకున్నావు? మీకు గుండె బలం తక్కువ అని. అదే ఆడవాళ్ళ విషయంలోనే. నేను చెప్పేది అదే. నా దగ్గర అదే పనికిరాదు. కళ్యాణి, కళ్యాణి, కనపడకుండా వెళ్ళిపోయాననుకుంటున్నావు కదా? వస్తున్నా. నేనే వచ్చి నిన్ను క్షమాపణ వేడుకుంటాను. నన్ను క్షమిస్తావు కదూ? తాత, ఏమిటిది? శేఖర్, నా కూతురు నన్ను క్షమిస్తుందా? తప్పకుండా. నిన్ను చూడగానే ఎంతో సంతోషపడుతుంది. లేదు శేఖర్, బిడ్డలు కన్నవారిని క్షమించరు. నా వంటి కసాయి తండ్రిని అసలు క్షమించరు. మీవి మంచి హృదయాలు కనుక మీరు క్షమించినా నేనందుకు అర్హుడను కాదు. నిప్పు లాంటి మీ మంచితనం ముందు అణువున అనుక్షణం దహించుకుపోతున్నాను. తాత, ఎందుకలా అనుకుంటావు? ఇప్పుడు నువ్వు మంచివాడివి. నీలోనూ పరివర్తన కలిగింది. ఆ పరివర్తనే నన్ను పిరికివాణ్ణి చేస్తోంది. అందుకే మీ ముందు నిలబడలేకపోతున్నాను. శేఖర్, నాకొక సాయం చేస్తావా? ఏమిటి తాత? నాలాంటి దుర్మార్గుడు తండ్రి అని చెప్పుకుంటూ ఏ కూతురు జీవించలేదు. నా వంటి వాడు ఉన్న మాధవికి తెలిసిన తండ్రి ఏనాడో పోయాడు. నేనెవరో మాధవికి తెలియనివనని వాగ్దానం చెయ్యి శేఖర్, వాగ్దానం చెయ్యి. అలాగే తాత. ఏమండి, ఇంతకాలం ఖర్చు పెట్టిన సొమ్మంతా వృధా అంటారా? కాకపోతే ఏమిటి? సొమ్ము నీది, సోకువాడు. నిన్ను పనిముట్లా వాడుకుంటున్నాడు, తోలుబొమ్మలా ఆడిస్తున్నాడు. అంతేనంటారా? ఇప్పుడు ఏం చేయాలి? రాజాని కాజేయాలి, మన గుప్పిట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మాత్రం ఎక్కడున్నాడు? మతి లేనివాడు ఎక్కడున్నా ఒకటే. వారికి మతి తెప్పించి నిధి రహస్యం తెలుసుకుని నిధి కొట్టేశాడనుకో, ఏం చేస్తావు? అవును, అందుకే రాజాని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. నీ ఆడవాళ్ళ బలహీనత తెలుసుగా, ఏడ్చిపోతామని నన్ను నీ దగ్గర తోసేశాడు. అబ్బా, ఇందులో ఇంత మోసం ఉందంటావా? నాకు తెలుసు, ఆ భాస్కర్ గారు కంత్రిగాడే. కానీ ఇంత దిల్ కంత్రిగాడంటావా? ఇంకా అనుమానమా? ఈ పాటికి మాయం చేసుంటాడు. అయితే పద. కావాలంటే కళ్ళారా చూడు గాని ఇప్పుడు కాదు, రేపు 11 గంటలకి చూస్తాను. రేణు, ఇంతసేపా? అమ్మ దొంగ, నువ్వు ఇక్కడే ఉన్నావా? మరి నేను వెళ్ళురానా? అబ్బా, ఎన్నాళ్ళు నాకు ఈ ఒంటరితనం. నేనేం చంద్రమండలానికి పోతున్నానా? ఇక్కడ ఉన్నట్టు వచ్చేస్తాను. ఎవడో మత్తులు మరామతి చేసే గొప్ప డాక్టర్ వచ్చాడట, తీసుకొస్తాను. రాజాకి నేను లేని పొరపాటు రానిచ్చి ఉస్మా. ఆ మాత్రం ఇంట్రెస్ట్ నాకుందిలే. వెరీ గుడ్. నాకే తోపేస్తున్నావే. వేస్తే మీకే వేస్తాను, ఇంకొకరికి వేసే పని నాకేముంది? స్వామి, స్వామి, అదిరిపోయాను. నేను అదిరిపోతున్నాను. అవును, హరిద్వారం వెళ్ళడానికంతా సిద్ధమే కదా? హరిద్వారమా? హరిద్వారం అంటే రాజుని ఇక్కడి నుంచి తప్పించి మతి తెప్పించి నీకు నిధి ఇప్పించడానికి. అపాయం లేదుగా? నిరంజన్, ఉపాయంతో తప్పిస్తాం. మా గురువు గారు అన్ని సదుపాయాలు చేశారు. ఇదే నీకంతం. స్వామి, సుఖాంతం. రాజు ఎక్కడ? అక్కడ. పద.
ఎప్పుడో తప్పించాడు. ఉన్నాడు, చాలా శ్రమ పడుతున్నాడని చెప్పి నిన్ను చిచ్చుగొట్టి చీకట్లో పెట్టాడు. అబ్బా, నేను ఇంత వ్యర్థమని ఎప్పుడు అనుకోలేదు. ఇప్పటికైనా తెలుసుకున్నావుగా? సరే పద, ఇదేదో నేను చూస్తాను. ఆహా, నాకు మస్కా కొట్టి పారిపోదామని చూస్తున్నావు కదా. నువ్వెక్కడుంటే నేను అక్కడే. ఎక్కడికి వెళ్ళుంటారు? నాకు తెలుసు, అది నీకు తెలుసని. సరే పద. ఇదిగో చూసావా, ఇక్కడే ఉన్నాడు. ఇప్పటికైనా తెలిసిందా? ఇంత మోసం చేస్తావా? భాస్కర్ ఎక్కడ? ఏమో, నాకు తెలీదు. తెలీదు? ఆటలు ఆడుతున్నావా? చెప్పు. ఇవాళ కొత్త ఉంది. మొదటి నుంచి ఆడినంతా నాటకమే. ఆయనట్టు ఊరికి వెళ్ళినట్టు ఈవిడ గారేమో వెళ్ళి తాటేస్తుంది. ఇంత నాటకం? ఈ నాటకంతో ఆడింది నేనేరా సన్నాసులారా? నువ్వా? ఏమిటది? ఏమనుకుంటున్నావో ఏదో మరి ఎలా అనుకుంటున్నావు? నన్ను కొడతావా? వాళ్ళు ఒకటి మరి పొడుగ్గాను. ఇలా జరుగుతుందని నాకు తెలియదు. నాకు తెలిసి ఇలా జరుగుతుందని. ఎంత నమ్మకంగా మోసం చేసిందిరా. అదేరా ఆడదాని గొప్పతనం. ఎంత పొట్టిదైతే అంత గట్టిది. నా ఒళ్ళంతా బంగారం అయిపోతుంది అనుకున్నానే. నేను మహారాణి నవ్వుతాననుకున్నానే. పాలిద్దాం అనుకున్నావే, పరిపాలిద్దాం అనుకున్నావు. ఒళ్ళు పొగరెక్కి నన్నే మోసం చేద్దాం అనుకున్నావా? అసలు రాజాని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఈ సన్నసోడు ఇలా చేస్తాడని ఎవరికి తెలుసు? నాకే గ్యాస్ కొడుతున్నావు. ఇది కోసం ఒకరి మీద ఒకరు ఎత్తుకు పై ఎత్తు వేసి చివరికి చిత్తైపోయారు. భాస్కర్, మాది మట్టిపురం తేలిపోయిందిగా. నీది ఇంటర్నేషనల్ బ్రెయిన్. ప్లాన్ ఆలోచించు. ఎక్కడికి పోతాడు? నేను చూస్తాను. పదండి.
నాన్న నాన్న మీ నాన్నే, కానీ మిమ్మల్ని గుర్తించలేరు. 15 ఏళ్ల నాడు వారికి మర్చిపోయింది. రాజా 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 అటయ్య శేఖర్ శేఖర్ పందిరి వేసిన ఆకాశానికి ఆహ్వానం, పీటను వేసిన ఈ నేలమ్మకి ఆహ్వానం. నువ్వు రామ్మా ఓ వేదమా, విడాకుల పత్రిక అందుకుని వెంటనే వేయించేయుమా. దంపతుల విడదీసే మంత్రం కొత్తగా నేర్చుకోవమ్మా.